హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 30 డేస్ ప్లాన్ తోటి వచ్చామండి. దిస్ ఈస్ ద లాస్ట్ ప్లాన్ ఇన్ అవర్ ఛానల్. ఏదైనా ఉంది అంటే మళ్ళీ మీకు జూన్ 1వ తారీఖు ఒక ప్లాన్ ఇస్తాం అంతే. ఇక దాని తర్వాత ఇంకేం ప్లాన్ ఉండదు. ఇక డైరెక్ట్ డిఎస్సికే మనము టెట్ అయిపోయిన వెంబటే ఇక్కడ చూద్దాం. ఈ ప్లాన్ కనుక మీరు పాటిస్తే కనుక 100% మీకు 100+ మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మీరు కన్సిస్టెన్సీగా పాటిస్తేనే. మన సూత్రం అందరికీ తెలుసు. మన ప్రిన్సిపల్, లెర్నర్ జోన్ ప్రిన్సిపల్ ఏంటిది? ప్లానింగ్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము తమ్లైన్లో ఉన్నదే ఇస్తాం. మేము అదేదో పెద్ద దాంట్లో ఉన్నది, అరే దాంట్లో 10 చెప్పిండు, దీంట్లో 5 చెప్పిండు అని ఉండదు. దాని అంతకు మించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఒక్కటి కూడా తగ్గదు. ఓకే అండి. టీజీ టెట్ 2025 జూన్లో జరగబోయేటువంటి మనకు పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇంకొక ప్రశ్న ఏంటిది, ఇంకా నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఈరోజే నాకు ఏదో ప్రాబ్లం, హెల్త్ ఇష్యూవా, ఫ్యామిలీ ఇష్యూవా, ఫైనాన్షియల్ ఇష్యూవా, అన్ని ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఇదంతా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా ఈరోజు ఏంటిది, మనకు 15వ తారీఖు, మనకు వచ్చే నెల 15వ తారీఖు మే 15 టు జూన్ 15 వరకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. 1 మంత్లో 100+ మార్క్స్ రావాలి నాకు, అంతే. మీరు ఏమైనా చేయండి, నాకు అలాంటి ప్లాన్ కావాలి అన్నారు కొందరు మన మిత్రులు. మరి దాంట్లో చూద్దాం. ఎలాగైనా ఈసారి క్వాలిఫై అవ్వాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. 60+ రావాలి, 70+, 75, తర్వాత 90+. అంటే మనం డైరెక్ట్ 100 మార్క్స్కి టార్గెట్ పెడుతున్నాం కాబట్టి ఇది యావరేజ్ స్టూడెంట్కి మాత్రమే ప్లాను. నేను టాపర్ని, నాకు ఇటువంటి ప్లాన్ కుదురుతుందా అంటే నువ్వు వినకు. నీకు వినుమని ఎవడన్నాడు? నువ్వు వినకు, నీకు తగ్గట్టు నువ్వు ప్లాన్ చేసుకో. ఇది ప్లాన్ కాదు, ఇది ఏంటిది, ఒక సపోర్ట్, గైడింగ్స్ అంతే. నీకేమైనా ఉంటే నువ్వు రా. అది నేను ఇక్కడ టాపర్స్కి చెప్తున్నా. అంటే కొందరు నెగిటివ్గా ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా. మీకు ఏమైనా ఉపయోగం ఉంటేనే వినండి, లేకపోతే వినకండి. ఓకేనా? ఇది ఓన్లీ మేము యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది, కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా వింటారని అనుకుంటున్నాం. ఓకే అండి, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ చూద్దాం. ఏంటిది మన ప్లాన్ వచ్చేసి ఏంటిది, 30 డేస్ ప్లాన్ అండి. ఇది మనకు 15 మే, ఏంటిది 15 మే నుండి 15 జూన్ వరకు ఏం చేయాలి, 30 డేస్లో ఎలా చదవాలి అనేదే చూద్దాం. ఇప్పుడు మనకు సిలబస్ వచ్చేసి తెలుగు 3rd క్లాస్ నుండి 8th క్లాస్ వరకు మనకు అడుగుతారు, ప్లస్ మెథడ్ అడుగుతారండి. ఇక్కడ మనకు 7th క్లాస్ వరకు మన దాంట్లోనే వీడియోస్ ఉన్నాయి, లెర్నర్ జోన్లో వీడియోస్ ఉన్నాయి. 8th కూడా చేస్తాము, కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. తర్వాత మనకు 9th 6th ఏంటిది, 9th 10th మనకు అవసరం లేదు ఇప్పుడు, కాబట్టి ఓన్లీ మనం 8th వరకే చదువుదాం తెలుగు. తర్వాత సైన్స్ చూసినట్లయితే 6th వరకు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినాయి. 7th ఈరోజు అప్లోడ్ చేస్తాం, ఈరోజు నుండి స్టార్ట్ చేస్తాం. తర్వాత మనకు సోషల్ కూడా 6th కంప్లీటెడ్ అయిపోయింది, 7th ఈరోజు స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈవీఎస్ ప్లస్ మెథడ్, ఈ సైన్స్ సోషల్ అనేవి ఈవీఎస్లో భాగం. దేనికి సంబంధించిన మెథడ్ కూడా మీరు చదువుకోవాలి. ఓకేనా అండి? మీకు మెథడ్స్లలో ఏమైనా డౌట్స్ ఉంటే మాకు అడగండి, కానీ క్లాసెస్ అయితే ఇవ్వడం లేదు, అది మనకు టైం సరిపోవట్లేదు. తర్వాత సిడిపి మనకు 30 టాపిక్స్గా డివైడ్ చేసుకోండి. దానికి మనము ఆల్రెడీ సిలబస్లో 3 టాపిక్స్ ఇచ్చారు, చైల్డ్ డెవలప్మెంట్, అలాగే లెర్నింగ్, తర్వాత పెడగాగికల్ కన్సర్న్స్ అనేవి 3 ఇచ్చారు. దీనికి మీరు ఏం చేయండి అంటే, ఇవి ఒక 5 టాపిక్లు అనుకోండి, ఇవి ఒక 5 టాపిక్లు అని డివైడ్ చేసుకోండి. ఇవి అంటే 15. ఎట్లా మీరు 15 చేస్తే 15 × 2 చేసుకోండి. ఎట్లా మీరు ఇదంతా కూడా 15 రోజుల్లోనే చేసుకోవాలి. 30 టాపిక్స్ అని నేను ఎందుకన్నా అంటే, మీరు 15 రోజుల్లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ 15 రోజుల్లో ఇంకో రివిజన్ పడాలి. పడుతుందా అంటే పడుతుంది, నువ్వు అనుకుంటే పడుతుంది, నువ్వు పండుకుంటే ఎట్లా పడుతుంది, అది పడది. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే గ్రామర్, బేసిక్ గ్రామర్ అండి. ఇక్కడ మ్యాథ్స్ కూడా మీకు ఓకే. నేను ఎట్లా అంటున్నా అంటే, ఇవి ఎట్లా చదవాలి, ఏం చదవాలో కూడా నెక్స్ట్ నేను చెప్తాను. ఇక్కడ ఒకసారి చూడండి. డైలీ 1 టాపిక్ సిడిపి అండ్ మెథడ్స్ కంపల్సరీగా చదవండి. తర్వాత ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి మనకు ఆప్షనల్. అందరూ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండరు, ఓన్లీ ఒక్క మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే చేయగలుగుతారు, కాబట్టి అది ఆప్షనల్గా ఎంచుకోండి. ఇవి 3 మీదనే కష్టపడండి, 3 మీదనే కష్టపడండి. 3 × 3 90 మార్కులు ఆడనే రావాలి అని అనుకోండి. సరే, అనుకోకున్నా దానికి తగ్గట్టు నేను చెప్తా. ఇప్పుడు మీకు క్లియర్ అండ్ క్లిస్టర్గా క్లారిటీ ఇచ్చినాకనే నేను వీడియో అనేది ఎండ్ చేస్తా. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియంట్ అన్న. ఎందుకంటే ఇప్పుడు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, వానికి మ్యాథ్స్ వస్తుంది కానీ వానికి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, వానికి ఏంటిది, ఇంగ్లీష్ వస్తుంది కానీ మ్యాథ్స్ రాదు. కాబట్టి నువ్వు ఇంగ్లీష్నైనా వదిలేయి, మ్యాథ్స్నైనా వదిలేయి, కానీ మిగతా 3 సబ్జెక్టులు ఉన్నాయి కదా, తెలుగు, ఈవీఎస్, సిడిపి, ఇవి 3 వదిలేస్తే స్కోర్ మొత్తం పడిపోతుంది. ఎంత చండాలంగా స్కోర్ వస్తుంది అంటే అంత చండాలంగా వస్తుంది. కాబట్టి ఆ 3 పట్టుకో, దాంతోపాటు ఒకటి వదిలేసేయి, ఇంకొకటి ఆప్షనల్ కింద చూస్ చేసుకో. అంటే నువ్వు ఇట్లా 120 మార్కులకే ఎగ్జామ్ రాస్తున్నావు అనుకుంటే నీకు 100+ వస్తాయి. ఎట్లా వస్తాయో కూడా నేను చెప్తాను, వినండి. ఇక్కడ మనకు ఎస్టిమేట్ మార్క్స్ ఎంత ఉంది అంటే
90-100 మార్క్స్ మనం పెట్టుకుందాం. అవి వస్తాయా? అరే నాకు ఇంప్లిమెంట్, నువ్వు ఎంత మంచిగా చదివినా ఆ 3 గంటలు ఎవడైతే మంచిగా ఇంప్లిమెంట్ చేస్తాడో వాడే సక్సెస్ అవుతాడు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది మీరు నమ్మినా నమ్మకున్నా ఇదే నిజం. మీరు ఎట్లా పెట్టుకోండి అంటే, తెలుగుకు ఒక 20 మార్కులు పెట్టుకోండి. ఒక్కసారి నేను తెలుగు సిలబస్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి వినండి. తెలుగులో మనకు 30 మార్కులు ఉంటాయండి. 30 మార్కులలో మనం ఇక్కడ చూసినట్లయితే 10 మార్క్స్ అనేవి పారాగ్రాఫ్కే వెళ్ళిపోతాయి. అంటే గద్యం పద్యంకి 10 మార్కులు పోతాయి. 10లో నీకు 8 రావా, 7 రావా, 7 రాకపోతే ఇక నువ్వు ఎందుకు అట్లా, ఓకేనా? ఇక్కడ మనకు 10 మార్కులు దానికి పోతాయి. ఇంకెంత ఉంటాయి? ఇంకా 20 మార్కులలో 6 మార్కులు మెథడ్కి పోతాయి. 16 ఇంకెంత? 14 ఉన్నాయి కదా. 4 మార్కులు అర్థాలు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, తర్వాత నానార్థాలు, తర్వాత మనకు ప్రకృతి వికృతులలో ఒక 4 అడుగుతారు, తర్వాత కవి పరిచయాలు ఒక 2 అడుగుతారు. ఇక మిగిలినటువంటి అన్నీ కూడా మనకు గ్రామర్లో అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా డివైడ్ చేస్తూ చదువు. అరే తెలుగు 30 మార్కులకు ఛందస్సు, ఉపక అలంకారాలు అవి ఇవి అదంతా నీకు అవసరం లేదు. తిప్పి తిప్పి కొడితే ఒక పేజ్ ఉన్నది ఛందస్సు, 8th క్లాసులో లాస్ట్ పేజీ. దానికి తగ్గట్టు వాడెవడో వీడెవడో చెప్తాడని అంత సోది చదవాల్సిన అవసరం ఎందుకు నీకు? అవసరం లేదు. జస్ట్ లఘు గురువులు ఏంటిది, అవి ఎట్లా గుర్తించాలి, దానికి ఏదైనా టేబుల్ ఉందా, దానికి ఏమైనా కోడ్ ఉందా, అవి నేర్చుకో అంతే. నీకు అంత అవసరం లేదు. ఆ సీస పద్యం అవి ఆ పద్యాలన్నీ దీంట్లో అడగడు. దిస్ ఈస్ రైట్. మళ్ళీ మీరు ఛందస్సు డిఎస్సిలో ఉంది కదా ఆడ నేర్చుకుంటా అని అనుకోకండి. డిఎస్సిలో ఛందస్సు అనే పార్టే లేదు, అసలు ఛందస్సు అనేదే లేదు. మీరు ఒక్కసారి గమనించండి. సిలబస్లో చూసినట్లయితే అలంకారాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, సందులు ఉన్నాయి. ఈడ సందులు అది ఇది అది ఇది నేర్చుకుంటారు. అదంతా ఏం అవసరం లేదు. ఉత్వసంధి మనకు 8th క్లాస్ వరకు ఎన్ని ఉన్నాయి? 5-6 ఉన్నాయి. అవి చాలు. నీకు అంతా సోది ఎందుకు? నువ్వు 9th 10th చదవాలి రిలేటెడ్ అని అన్నాడు వాడు. అంటాడు నువ్వు చదవాలని అంటాడు. 1-2 ఇస్తాడు. 1-2 కోసం 28 మార్కులు పోగొట్టుకుంటావా? పోగొట్టుకోలేవు కదా. కాబట్టి చెప్పిన మాట వినండి, మంచిగా సక్సెస్ అవ్వండి. చూడండి మనకి ఇక్కడ డిఎస్సిలో సందులు కూడా ఏంటిది, సమాసాలు కూడా ఏమిచ్చారు? ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తర్వాత ఏంటిది తత్పురుష సమాసం. ఇవి 3 ఇచ్చారు, ఇంకొకటి ఇచ్చిండ్రు. సందులు కూడా 4 ఇచ్చారు. కాబట్టి మీరు డిఎస్సి టెట్ కంపేర్ చేస్తూ చదవండి. ఏది కూడా మీకు ఎస్ఏ వాళ్ళతోటి, ఇప్పుడు కొందరు ఏం చదువుతారంటే ఎస్ఏ వాళ్ళది కూడా చదువుతారు, హార్డ్ చదివితే ఈజీ వస్తుంది కదా అని. అరే నాయన, నీకు సిలబస్లు ఉన్నది చదువురా నువ్వు. అంతది వాడెవడో చెప్పిండని వీడెవడో చెప్పిండని ఎందుకు చదువుతావు? సిలబస్లు ఉన్నది చదువు నువ్వు. ఇది మేము చెప్పేదండి, మీ ఇష్టం. నెక్స్ట్ ఈవీఎస్ చూసుకున్నట్లయితే మనకు ఈవీఎస్ 30 మార్క్స్లో మనము 6 మార్క్స్ మెథడ్స్, ఒకటి గ్రీన్ కలర్ బుక్ ఉంటుందండి తెలుగు మీడియం వాళ్ళకు, అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అది ఒక్కటి చదివితే చాలు, ఇంకేం అవసరం లేదు. తర్వాత ఇంకా 24 మార్కులలో వాడు ఎట్లా డివైడ్ చేస్తాడంటే, ఒక 4 నుండి 5 మార్కుల వరకు ప్యూర్ బయాలజికల్ సైన్స్ ఇస్తాడు. ప్యూర్ బయాలజికల్ 100% ఇస్తాడు. అంటే ఎంత? దాదాపుగా 10 మార్కులు అయిపోయినాయి. మరి ఇంకా 20 మార్కులలో 100కు 100% 10 మార్కులు ఏంటిది మనకు ఈవీఎస్ అంటే కామన్ ఈవీఎస్ సిలబస్ ఉంటుంది కదా, 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు అవి ఇస్తాడు. ఇంకో 10 మార్కులు మనకు సోషల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు మరి ఫిజిక్స్ ఇవ్వడా అంటే ఫిజిక్స్ ఇస్తాడబ్బా, దీంట్లో ఉంది కదా ఈవీఎస్లో ఎనర్జీ లెసన్ ఉంది, ఇవి ఇస్తాడు నార్మల్. అదంతా కూడా ఫిజిక్స్లోనే వస్తుంది కదా, నీకు బయోసైన్స్ కింద రాదు కదా. కాబట్టి వాడు ఎట్లా ఇచ్చినా కూడా మనం రాసేటట్టు ఉండాలి. ఇవన్నీ కూడా మనకు వీడియోస్, నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఉంది. మీరు వెళ్ళినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మేము ఉన్నాము. నెక్స్ట్ సిడిపి నేను పదే మొత్తుకుంటున్న కేశవరావు సారు ఛానల్ ఉంది. నాకు ఛానల్లో వెతుక్కోవడానికి నాకు టైం లేదు అని అనుకుంటే యాప్ ఉంది, జస్ట్ 99 రూపీస్. 99 రూపీస్కి 2 సంవత్సరాలు ఎవడైనా ఇస్తాడా? ఇవ్వరు. అలాంటి సార్ అతను ఇచ్చిండు, మనకు సద్వినియోగం చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సిడిపి అనేది డైలీ 1 టాపిక్ పెట్టుకోండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, తర్వాత థర్డ్ పార్ట్. మీరు థర్డ్ పార్ట్ అంతగా చదవకుండా ఫస్ట్ 2 పార్ట్స్ అనేవి చదవండి. దాదాపుగా 24 మార్కులు దీంట్లో నుండే వస్తాయి కాబట్టి. ఓకే అండి, మనము ఈ అసలైన సినిమాకి వద్దాం. అసలు అందరికీ ఇవి ఎవడైనా చదువుతాడు. ఈ నార్మల్ స్టూడెంట్స్ అందరు చదివేది ఇదే. ఇవి 60 మార్కులు ప్లస్ ఎట్లా వస్తాయి చెప్పినాం కదా. ఇప్పుడు మనకు 30లో 20 అనుకో, 30లో మళ్ళీ 20 అనుకో, మళ్ళీ 30లో 20. ఇవి 20 అంటే 20 కాదు, ఎక్కువనే వస్తాయి నేను చెప్పినట్టు చదివితే. ఇప్పుడు నేను విడదీసిన కదా, అట్లాగే నువ్వు ఏం చేయాలి, రోజుకు ఏంటిది డైలీ ప్లాన్ ఎట్లా చేసుకోవాలో కూడా నేను చెప్తాను, ఒక్కసారి వినండి. ఇప్పుడు మనం ఒక్కసారి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఇదంతా ఉడగొడితే మనం డైలీ పాయింట్స్ ఏంటిది మనకు ఏమంటారు, డైలీ దాంట్లో వెళ్ళిపోదాం టైం టేబుల్లో. ఇక్కడ ఇంగ్లీష్ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన కదా, తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మ్యాథ్స్ రాదు అన్నట్టు ఉంటుంది కథ. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, ఒకటి ఏంటిది ఆర్టికల్స్ నేర్చుకో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకో,
తర్వాత ఏంటిది టెన్సెస్ నేర్చుకో. ఈ మూడే నేర్చుకో, ఇక ఏమద్దిగా. దీంతో పాటు ఒక మెథడ్ నేర్చుకో. దీంట్లో 2 మార్కులు, దీంట్లో 2 మార్కులు, దీంట్లో 2 మార్కులు, ఎంత 6 అయినాయి. 6 6 12 అనుకో. 12 నువ్వు ఇక నువ్వు అడ్డిమారి గుడ్డిలో పెట్టినా ఏదైనా ఒక 4 రావా, సరే 15 వేసుకో. అంటే నీకు ఎన్ని అయినాయి, 60 + 15 75 అయినాయి. ఒక యావరేజ్ బీసీ స్టూడెంట్ క్వాలిఫై అయ్యిండు జనరల్ కేటగిరీ, అయిపోయింది. ఇంకేం లేదు, ఇక అయిపోయిండు అని అనుకోండి, అంతే. అరే బాబు నువ్వు పాజిటివ్గా ఉంటేనే నీ బుర్ర పాజిటివ్గా పనిచేస్తుంది. నువ్వు అంత చెదారం అంతా బుర్రలో పెట్టుకుంటే నీకు చదివేడ ఎక్కుతుంది. కాబట్టి వినండి మంచిగా. ఇక మీరు 15 మార్కులు మ్యాథ్స్లో, నాకు అసలు మ్యాథ్స్ ఏం రాదు, నేను సిఈసి బ్యాక్గ్రౌండ్, బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటారు కదా, నేను చెప్తా వినండి. మీరు ఈ వీడియో అయిపోయిన ఎంబటే 6th క్లాసు 7th క్లాస్లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, స్టాట్స్ అంటాం కదా, దాన్ని పట్టుకోండి. 2 మార్కులు ఉత్తి పుణ్యానికి వస్తాయి. మీను మీడియన్ 3 నేర్చుకోండి. 2 అయినాయా. ఇక తర్వాత నంబర్ సిస్టము, డివిజబిలిటీ, తర్వాత కొన్ని ఏంటిది మనకు కో ప్రైమ్స్, ప్రైమ్స్ అంటే ఏంటి, బేసిక్స్ 6, 7 పట్టుకోండి. దాంట్లో ఒక 4 వస్తాయి. వచ్చినాయా. తర్వాత ఏం చేయాలి, మీరు అర్థమెటిక్లో పోండి. 10 సమోసాలకు ఏంటిది 12 రూపాయలు అయితే 5 సమోసాలకు ఎంత అని అడుగుతాడు వాడు. ఇసొంటివి ఉంటాయి. కాబట్టి దాంట్లో ఒక 2 మార్కులు వేసుకోండి. ఇవి వేసుకున్నారా. ఇవి ఎంత అయినాయి మనకు, 8 మార్కులు అయినాయి. 8 మార్కులు అయినాయి. నేను చెప్పేది యావరేజ్ స్టూడెంట్కే. గింత దిగజారి చెప్తాను ఏంది, గీది ప్లానా అన్నీ కనిపిస్తే నువ్వు చూడకయ్యా, నేను చూడమని ఇవ్వడం అనలే కదా. ఇది యావరేజ్ స్టూడెంట్కి, మ్యాథ్స్ రానోనికి చెప్తాను నేను. నీకు పర్రుకు 25కి 25 వస్తే నువ్వు రాసుకో. ఇది యావరేజ్ స్టూడెంట్కి మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎన్ని మనకు 3 ఉంటాయి. ఏమేమి ఉంటాయి, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్. ఓకే. దీంట్లో ఒక మార్క్ వేసుకో. ఆల్జిబ్రాల నుండి పవర్స్, ఎక్స్పోనెంట్స్ ఈజీగా అంటే ఈజీగా ఉంటాయి. మీరు అంత పెద్ద లెక్కలు ఏం అవసరం లేదు. ఒక్కసారి చూడండి. దీంట్లో ఒక 2 వేసుకోండి. 1 2 3 4 4 ఇవి 4 ఎంత 8 8 4 ఎంత 12 మార్కులు వచ్చేసినాయి. ఇక నీకు 12 కంటెంట్లోనే వచ్చినాయి 24 మార్కులల్లా. ఇక నువ్వు మెథడాలజీ అంతో కొంత, నేపియర్ స్ట్రిప్స్ అంటే ఏంటిది, అబాకస్ అంటే ఏంటిది, అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఏంటివి, ఇండికేటర్స్ అంటే ఏంటిది మళ్ళీ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటిది, ఇక మ్యాథ్స్ క్లబ్ అంటే ఏంటిది, గవి కూడా నేర్చుకోవా. గవి నేర్చుకుంటావు. దాంట్లో ఏంటి దాంట్లో ఒక 4 వస్తాయి. ఎన్ని 16 అయినాయా. ఇక నీకు 16 అంటే 16 రావు కదా, ఇంకో 2 ఎక్కువ వస్తాయి. అంటే నేను చెప్పింది అర్థమైంది కదా. మొత్తానికి 30 ప్లేస్ వచ్చినాయి నాయన. ఇవి 60+, ఇవి 30+, అంటే నీకు 90 దాటింది. ఒక ఓసీ స్టూడెంట్ నాకు ఏం రాదనేటోడు కూడా బయటపడతాడు. 90 నుండి 100 మార్కులు వచ్చేసినాయి. మంచిగా వినండి మీరు. మీకు దీని తర్వాత సార్ నువ్వు ఆడ చెప్పినావు, ఈడ చెప్పినావు, నాకేం అర్థం కాలే అని నేను మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వు నాకు మెసేజ్ చేయి. నేను ఈ ప్లాన్కి నీకు ఏడు అర్థం కాలేదు తల్లి, ఏడు అర్థం కాలేదు నాయన అని నీకు చెప్తా. ఓకేనా. ఇది అయిపోయింది. ఇప్పుడు మనము రోజువారీగా ఏం చేయాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పండుకోవాలి, అది కూడా చెప్తా. ఒక్కసారి వినండి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ చదవాలి అన్నా కదా, రోజు 6 గంటల నుండి 8 గంటలు ఇంగ్లీష్ పెట్టుకోండి. ఓకేనా. ఇంగ్లీష్ పెట్టుకోండి. ఇక నేను బువ్వ తినాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి, అవన్నీ ఉంటాయి కదా. మనం మీ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకొని 9 లేదా 9:30కు మళ్ళీ ఇంకోసారి బుక్ పట్టాలి. ఇది ఏంటిది, కన్సిస్టెన్సీ ఉండాలి. అరే నువ్వు ప్లాన్ చెప్పినావు నాకేం రాలే అంటే నువ్వు రోజు గిట్లనే ఉండాలి. మరి బడికి పోయే పిల్లని లెక్క 10 గంటలకు పోవాలి, 4 గంటలు రావాలన్నట్టు 6 గంటలు లేవాలి, 11 గంటలు పండుకోవాలి. ఇట్లుంటేనే వస్తాయి మార్కులు. ఏదో బుక్లో పెట్టుకున్నాం, మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ బిట్స్కి కూడా నేను ఒక బుక్ చెప్తా. విజేత కాంపిటీషన్ బుక్ ఉంటుంది, 23 పేపర్స్ అని ఉంది, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది, అది కొనుక్కోండి. తర్వాత మనకు సంబంధించిన 15 పేపర్స్ ఉంటుంది, 11 పేపర్స్ ఉంటాయి, అవన్నీ 24. ఇది 23 పేపర్స్ ప్రీవియస్ బిట్స్ అనేవి విజేత కాంపిటీషన్ బుక్. పేపర్ 1 120 రూపాయలు ఉంటుంది, అది కొనుక్కోండి. ఓకేనా. ఇది మీరు 9:30 నుండి 1 వరకు ఏదో ఒక కంటెంట్ ముట్టుకోండి. ఏదో ఒకటి కంటెంట్, ఇది ఒకటి అయిపోయింది కంటెంట్, ఇక్కడ 2వ కంటెంట్ అయిపోయింది. ఇక్కడ తెలుగు ముట్టుకుంటావా, మ్యాథ్స్ ఇది ఏమంటారు మనకు, మ్యాథ్స్ అంటనా, మన సోషల్ ముట్టుకుంటావా, సైన్స్ ముట్టుకుంటావా నీ ఇష్టం. తర్వాత 1 నుండి ఒక 2 లేదా 3 గంటలకు స్టార్ట్ చేయి. సరే నేను 3 గంటలకు స్టార్ట్ చేసిన 6 గంటల వరకు ఇక నువ్వు ఏదో ఇంకో కంటెంట్ ముట్టుకో. ఈడ తెలుగు ముట్టుకుంటే ఈడ సైన్స్ ముట్టుకో. అయిపోయిందా. తర్వాత 6 నుండి ఒక అర్ధ గంట బ్రేక్ తీసుకోండి. తర్వాత 6:30 నుండి మనకు 8 వరకు మీరు డిన్నర్ అవుతుంది కదా, సిడిపి ముట్టుకో. సరేనా. సిడిపి అంటే సైకాలజీ. ఒకటి ఎన్నైనాయి, 1 2 3 4. ఇంకేమున్నది, ఇప్పుడు ఇంకొక కంటెంట్ ఉంది. అది ఏం చేయంటే 9 నుండి నువ్వు 10 గంటలకి చదువుతావా, 11 గంటలకి చదువుతావా నీ ఇష్టం. ఒక చిన్నది తెలుగు ఏదో ఒకటి రివిజన్, మన క్లాసెసే ఉన్నాయి కదా, 5 నిమిషాల్లో ఒక లెసన్ కూడా కొడతాను నేను. మీరు కనీసం దాన్ని చూసుకొని చదువుకుని చేత కదా చదువుతారు, కాబట్టి చదవండి. ఇవన్నీ అయినాయి. మరి మెథడ్స్ ఏడ చదవాలి నాయన అని అంటావు నువ్వు. మెథడ్స్ ఏడ చదవాలంటే ఈడ సిడిపి ఉందా, సిడిపి నువ్వు రోజుకు ఒక టాపిక్ చదువుతావు.
సైన్స్లో మనం ఓన్లీ బయోసైన్స్ పార్టే నేర్చుకుంటున్నాం కదా. కాబట్టి సైన్స్లో ఒకరోజు ఒక 6th క్లాస్ మొత్తం చదివేసినాక ఒక మెథడ్ ఇంకో 2 రోజులు చదువు. ఇట్లా ఏం చేయండి అంటే మీరు 15 నుండి వచ్చే 15 వరకు చేసుకుంటూ పోండి. ఇక మీకు రివిజన్ అవుతుందా కాదా అనేది పక్కన పెట్టండి. మీకు రివిజన్ లేదు, ఒకటేసారి ఇక నువ్వు చదివింది ఈ రోజు నుండే 3rd క్లాస్ మొదలు పెడతావు కాబట్టి ఇక నీకు రివిజన్ పట్టేటువంటి ఛాన్సెస్ ఉండదు. కాబట్టి నీకు ఇదే రివిజన్, ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం, డైరెక్ట్ పోయి 15వ తారీఖు నీకు ఎగ్జామ్ ఉంది, నువ్వు రాస్తాను అని అయితే అనుకో. ఇది కరెక్ట్ చెప్పేటువంటి మాట. లేదు నాకు రివిజన్ కూడా కావాలి అంటే ఒక్క సబ్జెక్ట్ ఇంగ్లీషు లేదా మ్యాథ్స్ అనేది వదిలేసి ఒక సబ్జెక్ట్ టోటల్ ఇక దాని ముఖం కూడా చూడకు. నాకు రివిజన్ కావాలి అంటే ఏం చేయి, ఈ మూడు ఉంటాయి కదా, ఈ 3 సబ్జెక్టులకే తిప్పు 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 నీకు 90 మార్కులు వస్తాయి, 100% వస్తాయి. ఇక నీకు అంతో కొంత ఇన్నెట్ ఎబిలిటీస్ సహజ అదేమంటారు మన ఇన్నెట్ ఎబిలిటీస్ ఉంటాయి కదా, అవి ఒక 4-5 మార్కులు తెచ్చి పెడతాయి మ్యాథ్స్లో ఎక్స్ట్రాగా. కాబట్టి 90 నుండి 100 మార్క్స్ వస్తాయి. ఇది మేము తీసుకున్నటువంటి ప్లాన్. లేదు మాకు ఇవన్నీ ఏమొద్దు, నాకు డైరెక్ట్ షార్ట్ కట్స్ కావాలంటే సక్సెస్లో షార్ట్ కట్స్ లేవు, నువ్వు అడ్డం పడతావు, అడ్డం పడి డిఎస్సికి అందవు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. మీకు ఏ డౌట్ ఉన్నా మాకు ఫోన్ చేయండి. మా నెంబర్ వచ్చేసి మనకు ఏమంటారు దాంట్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో మనకు ఏ నెంబర్కి ఫోన్ చేసినా కానీ మేము స్పందిస్తాము. మీరు ఖచ్చితంగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. కొందరు నాకు ఒక ఫ్రెండ్స్ అన్నారు రోజు పీడిఎఫ్ పెట్టండి మనకు బిట్స్ది అని అన్నారు. బిట్స్ది పీడిఎఫ్ పెట్టారండి మీరే. నేను అన్నా కదా 23 పేపర్స్ విజేత కాంపిటీషన్ ఎస్జిటి పేపర్ 1 ఉంటుంది, అది చదువుకోండి. ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకేం చెప్పారు ఇక ఇదంతా కూడా మనకు ప్లాన్ అండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మాకు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్లాన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లాన్ నచ్చకపోతే లైక్ చేయకండి. నేనే అంటున్నా, మీకు అందరు చూస్తారు లాస్ట్ వరకు మంచిగా చూస్తారు, కానీ లైక్ చేయడంలో ఇక అది వెనక ముందు ఆలోచిస్తారు. మరి ఎందుకో ఏమో, మరి ఏమైనా పాపం తగులుతుందా ఏమవుతుందో నాకు అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా మా యొక్క సూచనలు పాటిస్తారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటారని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.